హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS డైలీ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 26 జాన్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, ఆసియాన్ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు భారత్ ఇండోనేషియా ఒత్తిడికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్. జమిలీ ఎన్నికలు విధానపరమైన లోపాలను నివారిస్తాయా అనే కంటెక్స్ట్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. పద్మ అవార్డులు 2025కి సంబంధించి ముఖ్యమైన అంశాలు చూద్దాం. నానో యూరియా ఉపయోగించడం వల్ల ధాన్యం దిగుబడి తగ్గిందా అనే కంటెక్స్ట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ చూద్దాం. నల్గొండలో 4000 సంవత్సరాల పురాతన నియోలిథిక్ ప్రదేశానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే చూద్దాం. సో అయితే ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా ఇండోనేషియా స్ట్రెస్ పీస్ ఇన్ ఏషియన్ రీజియన్కి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే రీసెంట్గా మనకి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ రిపబ్లిక్ డే విజిట్కి గెస్ట్గా రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇది కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఆసియాన్ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు భారత్ ఇండోనేషియా ఒత్తిడి తీసుకురావడానికి చర్చలు అయితే గణనీయంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ ఆసియాన్ ప్రాంతం ఏదైతుందో అందులో మనకి శాంతి అదేవిధంగా భద్రత సంబంధించి ఫోకస్ అయితే మేజర్గా ఇక్కడ చేస్తున్నారు, రైట్. సో అంటే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో శాంతి భద్రత నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించడం యొక్క ప్రాముఖ్యత అయితే ఈ రెండు దేశాలు ఫోకస్ చేయడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఆసియాన్ ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో ఇండోనేషియా సంబంధించి కీలక భాగస్వామిగా ఉందని ప్రధాని మోడీ గారు కూడా చెప్పడం అయితే ఇక్కడ జరుగుతుంది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ప్రాపర్గా ఫోకస్ చేస్తే ఇండోనేషియా యొక్క ఇండిపెండెన్స్ అంటే ఇండోనేషియా స్వాతంత్రంలో భారతదేశ పాత్రకు సంబంధించి మనం ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత డచ్ పునరుద్ధరణ ప్రయత్నాలను ఎదుర్కోవడానికి భారతదేశం ఇండోనేషియాకి ఆర్థిక వైద్య సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా భారత రాయబార కార్యాలయం ఇండోనేషియా రాయబార కార్యాలయానికి భూమిని విరాళంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది లోతుగా పాతుకుపోయిన సంబంధాలను మనం సూచిస్తుందనే చెప్పుకోవచ్చు, రైట్. అయితే మనకి స్ట్రెంథనింగ్ ఈ డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి మనకి ప్రజెంట్ ఫోకస్ చేయడం కూడా జరుగుతుంది. రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే. ఇండోనేషియా ఇటీవల భారతదేశంతో రక్షణ సహకార ఒప్పందాన్ని కూడా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఇండోనేషియా ఉన్నత స్థాయి రక్షణ ప్రతినిధి బృందం కూడా త్వరలో భారతదేశాన్ని సందర్శించడం కూడా జరుగుతుంది. ఉమ్మడి రక్షణ తయారీ సముద్ర భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఇక్కడ జరుగుతుంది, రైట్. సో ఇవిలా ఉంటే మనకి కల్చరల్ కావచ్చు, అదేవిధంగా హిస్టారికల్ టైస్ మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా చారిత్రక మద్దతు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత డచ్ పునరుద్ధరణకు వ్యతిరేకంగా ఇండోనేషియా స్వాతంత్ర పోరాటానికి భారతదేశం బలమైన మద్దతుదారుగా ఉండడం అదొక కల్చరల్గా మనం హిస్టారికల్గా మనం చెప్పుకోవచ్చు. సాంస్కృతిక అనుసంధానం మనం మాట్లాడుకుంటే జావా పెనిన్సులా ఏదైతుందో జావాలోని ప్రంబనన్ హిందూ ఆలయ పరిరక్షణకు భారతదేశం తోడ్పడడం కూడా జరిగింది, రైట్. సో ఇవి మనకి ప్రధానంగా కల్చరల్ హిస్టారికల్ రిలేషన్స్ వైజ్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆర్థిక పరంగా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే మౌలిక సదుపాయాల సహకారానికి సంబంధించి మాట్లాడుకుంటే ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇతర మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ఇండోనేషియా భారతీయ వ్యాపారాలను ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇండోనేషియాలో భారతీయ అభివృద్ధి పథకాలను ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, సామాజిక సంక్షేమంలో ప్రతిబింబించడంలో ఆసక్తి చూపడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ బ్రిక్స్ మెంబర్షిప్ గురించి కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. అంటే భారతదేశం యొక్క బలమైన మద్దతుతో ఇండోనేషియా అనేది 2024 జనవరి 7న ఈ బ్రిక్స్లో చేరడం కూడా మనం చూసాం, రైట్. అయితే హిస్టారికల్ కనెక్షన్ అనేది మనకి ప్రధానంగా చెప్పుకోవచ్చు. అధ్యక్షుడు సుబియాంటో 1955 బ్యాండుంగ్ సదస్సు యొక్క వారసత్వాన్ని ఇండోనేషియా స్వాతంత్రం పొందినప్పటి నుండి ఏర్పడిన సన్నిహిత సంబంధాలను కూడా ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించడం కూడా ఈ మీటింగ్లో మనకి జరిగింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సైమల్టేనియస్ పోల్స్ విల్ ప్రివెంట్ పాలసీ పారాలిసిస్. ముర్ము గారి స్టేట్మెంట్స్తో జమిలీ ఎన్నికలు విధాన పక్షపాతాన్ని లేదా పక్షవాతాన్ని నివారిస్తాయి. అంటే విధానపరమైన అమలు ఏదైతే ఉందో లోపాలు ఏవైతే వాటిని నివారిస్తాయని ముర్ము గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని మనం పాలిటీ రిలేటెడ్గా మనం సబ్జెక్టుగా మనం కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే సైమల్టేనియస్ ఎలక్షన్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒక దేశం ఒకే ఎన్నిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. ఇందులో మనకి బెనిఫిట్స్ అయితే ఆల్రెడీ తెలిసినవే సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి, రైట్. సో తరచుగా అంతరాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం విధంగా పాలసీకి సంబంధించి అంటే విధానపరమైన మనకి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నివారించవచ్చు. ఈ జమిలీ ఎన్నికల వల్ల. అదేవిధంగా ఎన్నికల సమయంలో వనరుల మళ్లింపు కూడా తగ్గుతుంది. దాంతోపాటు
ఖజానాపై ఆర్థిక భారాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. సో దాంతోపాటు పాలనలో స్థిరత్వాన్ని కూడా ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇవన్నీ మనం ప్రీవియస్గా సైమల్టేనియస్ ఎన్నికలకు సంబంధించి ప్రయోజనాలు, సవాళ్ళు ఇవన్నీ చాలా చూసాం ఆర్టికల్స్, రైట్. అయితే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ సంబంధించి సైమల్టేనియస్ ఎలక్షన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే భావన దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉండడం మనం చూసాం, రైట్. సో లా కమిషన్ 2018 మెరుగైన పాలన, ఖర్చులను తగ్గించడానికి ఎన్నికలను సమలేఖనం చేయాలని సూచించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 1952 నుంచి 67 వరకు ఇండియా అనేది సైమల్టేనియస్ ఎలక్షన్స్నే కండక్ట్ చేయడం చూసాం. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కొంత డిస్రప్షన్స్ వల్ల మనం ఆపడం కూడా జరిగింది, రైట్. అయితే ఇక్కడ మనకి దీంతో పాటు ముర్ము గారి స్టేట్మెంట్స్ రిలేటెడ్గా మనకి కొలోనియల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి రిఫార్మ్స్ సంబంధించి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఐపీసీ 1860 ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్రధానంగా భారతీయ సన్నిహిత లా యాక్ట్గా మనం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1973 కావచ్చు, అదేవిధంగా ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు 1872. ఇవి మనకి ప్రత్యేకించి మనకి బ్రిటిష్ టైంలోనే ప్రవేశపెట్టడం మనం చూసాం. వాటి ప్రత్యామ్నాయం భారతీయ సాంస్కృతిక చట్టపరమైన సాంప్రదాయాలను పొందుపరచడం లక్ష్యంగా పెట్టుకోవడం కూడా మనం చూసాం. అయితే ఇవి మనకి ముఖ్యంగా భారతీయ న్యాయ సంహిత కావచ్చు, భారతీయ నాగరిక సురక్ష సంహిత కావచ్చు, భారతీయ సాక్ష్య అధినియం కావచ్చు, రైట్. ఈ 3 మనకి కన్వర్ట్ అవ్వడం, ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఇవి మనకి ఫోకస్ ఏంటి అంటే, ప్రధానమైన ఫోకస్ ఏంటంటే మహిళలు, పిల్లలపై నేరాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ శిక్షలకు సంబంధించి న్యాయం అయితే కలిగించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకెళ్తున్నారు. అయితే ఇంకొక ఇంపార్టెంట్ మ్యాటర్ ఎకనామికల్గా ఇక్కడ ముర్ము గారు చెప్పడం జరిగింది ఇంక్లూజివ్ గ్రోత్ గురించి, సమ్మిళిత వృద్ధి. అంటే ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం కొన్ని కార్యక్రమాల ద్వారా సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి మన ప్రత్యేకంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కావచ్చు, నేషనల్ ఫెలోషిప్స్ కావచ్చు, కొన్ని ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన కావచ్చు, రైట్. అదేవిధంగా ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కావచ్చు. ఇలాంటి పథకాలు ప్రధాన పథకాలుగా ఇక్కడ చెప్పారు, రైట్. సో అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం యొక్క స్థిరమైన అధిక ఆర్థిక వృద్ధి రేటు ఉద్యోగాలను సృష్టించడం, ఆదాయాలను పెంచడం, పేదరికాన్ని తగ్గించడం కూడా చేస్తుంది అనేది కూడా చెప్పారు. ఆర్థిక లావాదేవీలకు ఆర్థిక సమ్మిళితం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై దృష్టి పెట్టారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా మన హెరిటేజ్ వారసత్వానికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. అంతరిక్ష పరిశోధనలో ఇస్రో సాధిస్తున్న గణనీయమైన పురోగతులు కావచ్చు, మెరుగైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ చేరిక ద్వారా విద్యలో పరివర్తన చెందడం కావచ్చు, ఇవన్నీ మనకి ప్రాపర్గా ఎగ్జాంపుల్. అంటే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నాం అనే దానికి ఈ మనం ఇప్పుడు ప్రజెంట్ మహాకుంభ్, ప్రయాగ్రాజ్లో మహాకుంభ్ జరగడం కూడా మనం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మాట్లాడచ్చు, రైట్. అయితే గ్లోబల్ లెవెల్లో మన భారతదేశ పాత్ర ఏదైతే ఉందో అంతర్జాతీయ వేదికల్లో కావచ్చు, ప్రపంచ ఆర్థిక ధోరణిలో నాయకత్వం కావచ్చు, వాటి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. రాజ్యాంగం నిర్దేశించిన దృక్పథానికి కారణమైన పరివర్తన అయితే మనం ఫాలో అవుతున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 7 గెట్ పద్మ విభూషణ్, 19 నేమ్డ్ ఫర్ పద్మభూషణ్, రైట్. సో 7 పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది, 19 మందికి పద్మభూషణ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం కవర్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ నేషనల్ ఈవెంట్స్గా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ వచ్చేసరికి ముఖ్యంగా పద్మ అవార్డ్స్ ఓవర్వ్యూ మనం ఒకసారి చూస్తే ఇవి రిపబ్లిక్ డే రోజు మనకి ఈ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. 3 కేటగిరీలు అయితే ఉంటాయి. పద్మ విభూషణ్ ఇక్కడ ముఖ్యంగా దీన్ని సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా మనం చెప్తాం, రైట్. సో అత్యున్నత పౌర పురస్కారం, రైట్. 2వ అత్యున్నత పౌర పురస్కారంగా పద్మవిభూషణ్ని, పద్మభూషణ్ని 3వ అత్యున్నత పౌర పురస్కారంగా, అదేవిధంగా పద్మశ్రీని 4వ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా పిలుస్తాం. అయితే మొదటిది ఏంటి అంటే మనకి భారతరత్న అని
మనకి మొదటి అత్యున్నత పౌర పురస్కారంగా పిలుస్తాం, రైట్. అయితే ఇక్కడ ప్రజాసేవ, కళలు, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో చేసిన కృషిని గుర్తించి ఈ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరుగుతుంది, రైట్. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం చూస్తే పద్మ అవార్డ్స్ హిస్టరీ మనం చూడాలి. 1954లో నుంచి మనకి ఈ వివిధ రంగాల్లో విశిష్ట విజయాలను గౌరవించడానికి దీన్ని స్థాపించడం జరిగింది. భారతరత్న అనేది మనకి ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా, అంటే పద్మ అవార్డ్స్ కంటే ఎక్కువగా మనం చెప్పచ్చు, రైట్. సో అయితే ఇక్కడ ముఖ్యంగా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది 2025 పద్మ అవార్డ్స్ సంబంధించి మనం ఇక్కడ కొన్ని కేటగిరీస్ చూస్తే ఆల్మోస్ట్ 195 అవార్డ్స్ అనేవి గ్రహీతలు అయితే చెప్పుకోవచ్చు. అందులో పద్మ విభూషణ్ 7 మెంబర్స్, పద్మభూషణ్ 19 మెంబర్స్కి, పద్మశ్రీ 113 మెంబర్స్కి రావడం జరిగింది, రైట్. టోటల్ ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంతా మనకి కొన్ని గ్రూప్స్ వైజ్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఇప్పటి ట్రెండ్ అయితే ఈ నెంబర్స్ అయితే అడగడం లేదు, పర్సన్స్ ఇండివిజువల్స్ కంపల్సరీ అడిగే అవకాశం ఉంది, రైట్. సో అయితే ఇక్కడ డైవర్సిటీని అర్థం చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఈ అవార్డ్స్లో 23 విమెన్ అవార్డీస్ ఉండడం గమనార్హం. అదేవిధంగా 10 రెసిపియెంట్స్ మనకి ఫారినర్స్ కానీ ఎన్ఆర్ఐ కేటగిరీలో ఉండడం, 13 మనకి పోస్ట్ మాస్ రికగ్నిషన్స్ అంటే మరణానంతర గుర్తింపులు ఉండడం కూడా 13 మనం ఇక్కడ చూస్తున్నాం, రైట్. అయితే నోటబుల్ పద్మ విభూషణ్ అవార్డీస్ మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి. పద్మ విభూషణ్ అవార్డీస్ మనకి టోటల్ 7 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ గురించి మనం మాట్లాడుకోవాలి. 2017 ట్రిపుల్ తలాక్ కేసు సంబంధించి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ఇక్కడ ఈ కేసులో తన అసమ్మతి అభిప్రాయానికి ప్రసిద్ధిగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది, రైట్. ట్రిపుల్ తలాక్ సంబంధించి మనకి తెలుసు 2017లో దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడం, లింగ న్యాయాన్ని పెంచడం కూడా జరిగింది, రైట్. సో అంటే జస్టిస్ జేఎస్ సంబంధించి ఇక్కడ మైలురాయి తీర్పుకు సహకారం గణనీయంగా ఉంది కాబట్టి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కథక్ డ్యాన్సర్ ఎవరైతే ఉన్నారో మనకి నృత్యకారిణిగా, కథక్ నృత్యకారిణిగా మన కుముదిని లిఖియా సంబంధించి ఆవిడికి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని మన వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం కళలకు చేసిన సేవలకు గాను ప్రశంసలు అందుకున్నారు. అదేవిధంగా ఎంటి వాసుదేవన్ నాయర్ రైటర్గా, అదేవిధంగా శారదా సిన్హా ఫోక్ సింగర్గా పోస్టమస్గా ఆవిడకి మరణానంతరం ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇవన్నీ ఇలా ఉంటే నోటబుల్ పద్మభూషణ్గా మనం చెప్పుకుంటే బిబేక్ దెబురాయ్ ఎకనామిస్ట్గా మనకి ఆర్థికవేత్తగా మనకి ఆయనకి బిబేక్ దెబురాయ్కి ఇచ్చారు. అదేవిధంగా శేఖర్ కపూర్ చిత్ర నిర్మాతకు సంబంధించి మనం చెప్పుకోవచ్చు. పిఆర్ శ్రీజేష్ హాకీ ప్లేయర్, డబుల్ ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్గా ఆయనకి ఇవ్వడం జరిగింది. వినోద్ ధామ్ ఇంజనీర్, ఫాదర్ ఆఫ్ ద పెంటియం చిప్గా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో వినోద్ ధామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే పద్మశ్రీ అవార్డ్స్ మనం గమనిస్తే ఇక్కడ కొన్ని కేటగిరీస్లో అజిత్ సింగ్ సింగర్కి, అశ్విన్ క్రికెటర్కి, అదేవిధంగా అజయ్ వి భట్ క్రియేటర్ ఆఫ్ ద యూఎస్బీకి, పవన్ కుమార్ జోంకే చైర్మన్ ఆఫ్ ఇన్స్పేస్ సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు, రైట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ నానో యూరియా రెడ్యూస్డ్ గ్రెయిన్ ఈల్డ్స్ స్టడీ. ఇక్కడ ధాన్యం దిగుబడిని తగ్గించిన నానో యూరియాకి సంబంధించి ఒక అధ్యయనం అయితే చేశారు. ఇది మనం ముఖ్యంగా అగ్రికల్చర్ రిలేటెడ్గా కవర్ చేసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కూడా కవర్ చేసుకోవచ్చు. అయితే కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా నానో యూరియా మరియు పంట దిగుబడిపై అధ్యయనం అయితే ఒకటి జరిగింది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఒక ప్రధాన అధ్యయనం పంట దిగుబడిని పెంచడానికి ముఖ్యంగా వరి, గోధుమ అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. సో ఈ పంటలకు సంబంధించి ఇది భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 70% వాటా కలిగి ఉండడం గమనార్హం. కాబట్టి నానో యూరియా అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఈ అధ్యయనం నుంచి మనం చూడొచ్చు, రైట్. అంటే ఇక్కడ ఇఫ్కో లాంటి మనకి సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇఫ్కో అదేవిధంగా గవర్నమెంట్ ఒక పక్క, అంటే ఇఫ్కో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఈ నానో యూరియా యొక్క సమర్థత గురించి పేర్కొన్నప్పటికీ దాని దీర్ఘకాలిక ఉపయోగం కావచ్చు, వరి, గోధుమ రెండింటి దిగుబడిని తగ్గించడానికి దారితీస్తుందనే అధ్యయనం చెప్పడం ఇక్కడ ఒక షాక్గా ఉంది అందరికీ. ఎందుకంటే ఇది బియ్యం ప్రోటీన్ కంటెంట్లో 35% తగ్గింపు దీనివల్ల జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేశారు. గోధుమ ప్రోటీన్ కంటెంట్లో 24% కూడా తగ్గింపుకు దారితీస్తుంది, రైట్. సో అంటే వరి, గోధుమలో ప్రోటీన్ కంటెంట్
పర్సెంట్ ఈ నానో యూరియా ఉపయోగించడం వల్ల తగ్గుతుంది అని వీళ్ళు కనిపెట్టారు, రైట్. సో దీనివల్ల మనకి చాలా సవాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నానో యూరియా గురించి అర్థం చేసుకుంటే, యూరియా అనేది భారతదేశ వ్యవసాయ రంగంలో ఉపయోగించే కీలకమైన నత్రజని ఆధారిత ఎరువులుగానే అందరికీ తెలుసు. ఇక్కడ సంవత్సరానికి సుమారు 350 లక్షల టన్నుల డిమాండ్ మనకి ఉంటుంది కాబట్టి నానో యూరియా అనేది మనకి ఇక్కడ యూరియా యొక్క ద్రవ రూపంలో మనం దీన్ని సూక్ష్మ కణాలుగా మార్చడం ద్వారా మరింత జీవ లభ్యత అంటే మొక్కలకు సులభంగా గ్రహించే విధంగా అభివృద్ధి చేయబడుతుంది ఈ నానో యూరియా, రైట్. ఇది ఎరువులను మట్టికి పూసే బదులు కీలకమైన పెరుగుదల దశలో మొక్కల ఆకులపై నేరుగా చల్లడానికి వీలు కల్పిస్తుంది కాబట్టి ఇది వాటర్ లాగా వాడచ్చు అనేది వాటర్ సబ్స్టెన్స్ లాగా వాడుతున్నారు, రైట్. అయితే ఇక్కడ మనకి ప్రామిసెస్ ఏమున్నాయి, చెప్పే మనకి కంపల్సరీ జరుగుతాయని ప్రామిసెస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అనేది అర్థం చేసుకుంటే, నానో యూరియా ప్రతి ఒక్కొక్క స్ప్రేకి 52 కిలోల నత్రజనిని భర్తీ చేయగలదని, తద్వారా దిగుమతి చేసుకున్న ఎరువులపై ఆధారపడడాన్ని తగ్గిస్తూనే ఇఫ్కో అనేది పేర్కొంది, రైట్. సో ఈ సంస్థ కానీ ఇక్కడ ఏదేమైనా మొక్కలు నానో యూరియాని ఆశించిన విధంగా సమర్థవంతంగా ఉపయోగించలేకపోతున్నాయి అనేది ఈ అధ్యయనంలో తేల్చారు. ఇది నేల నుండి నత్రజని తీసుకోవడం తగ్గడాన్ని దారితీస్తుందని చాలా అభిప్రాయపడడం ఈ అధ్యయనంలో తెలిసారు. అయితే నానో యూరియాను మొక్కల మూలాలు సరిగ్గా గ్రహించకపోవడం దీనికి కారణం కావచ్చు అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ ఎకనామిక్ పరంగా కావచ్చు, అంటే ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా మనకి ఇంపాక్ట్ ఏముంది, ప్రభావాలు ఏమున్నాయి దీనివల్ల అంటే, నానో యూరియా సిద్ధాంతపరంగా వ్యవసాయ దిగుమతి బిల్లును తగ్గించగలదు లేదా సాంప్రదాయ యూరియా వాడకాన్ని తగ్గించగలదు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందస్తుగా స్వీకరించడం వ్యవసాయ ఉత్పాదకతకు హానికరం అనే అధ్యయనం యొక్క ఫలితాలు సూచిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా దీన్ని పూర్తిగా పరీక్షించకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇక్కడ అధ్యయనం పేర్కొంది. రైతుల జీవనోపాధులపై అనాలోచిత ప్రతికూల ప్రభావాలను నివారించడానికి విస్తృతంగా మనకి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తి హేతుబద్ధమైన మూల్యాంకనం చేసిన తర్వాత దీన్ని మనం యూజ్ చేయడం బెటర్ అని కూడా అధ్యయనాలు అయితే పేర్కొంటున్నాయి, రైట్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫర్ టుడే ఈజ్ 4000-year-old నియోలిథిక్ సైట్ డిస్కవర్డ్ ఇన్ నల్గొండ. ఇక్కడ మనకి ఇది ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇలాంటివే మనకి రీజనల్ న్యూస్ ఐటమ్స్ కూడా మనకి ఒక్కొక్కసారి మనం మిస్ చేస్తుంటాం, అవి అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అర్థం చేసుకుంటే నల్గొండలో 4000 సంవత్సరాల పురాతన నియోలిథిక్ సైట్ అనేది కనుగొనబడిందని చెప్పారు. ఇక్కడ 4000 సంవత్సరాల నియోలిథిక్ ప్రదేశం అనేది ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్లో తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఇది కనుగొనబడింది. ముఖ్యంగా ఇది నియోలిథిక్ కాలానికి చెందిన బ్లాక్ బసాల్ట్ అంటే నల్ల బసాల్ట్ సంబంధించి ఇక్కడ పాలిష్ చేసిన రాతి గొడ్డల్ని వెలికి తీయడం జరిగింది, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నియోలిథిక్ పీరియడ్ సంబంధించి ఆల్మోస్ట్ 10,000 BCE నుండి 2000 BCE టైంలో మనకి ఇక్కడ ఈ అగ్రికల్చర్ కావచ్చు, సెటిల్డ్ లైఫ్ అనేది కనుగొనడం జరిగింది. ఆ ప్రాంతంలో మనకి సుమారు ఈ నియోలిథిక్ పీరియడ్గా మనం చెప్తాం. అయితే ఇక్కడ పరికరాలు, పనిముట్లు, సాధారణంగా పాలిష్ చేసిన రాతి పనిముట్లు మనం ఉపయోగించుకునే వాళ్ళం. అప్పట్లో కొండలు, జంతువుల ప్రారంభ పెంపుడు జంతువులకు ఆధారాలు కూడా మనకి ఈ కాలంలో ఉన్నాయి, రైట్. సో అయితే కొన్ని మేజర్ నియోలిథిక్ సైట్స్ ఇండియాలో మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఇతర ప్రధాన నియోలిథిక్ ప్రదేశాల్లో చూసుకుంటే బూర్జా హోమ్ కావచ్చు, రైట్. బూర్జా హోమ్ కాశ్మీర్లో ఉంది, రైట్. సో అదేవిధంగా మెహ్రాగఢ్ కావచ్చు, రైట్. మెహర్గఢ్ ఇది పాకిస్తాన్లో. అదేవిధంగా మనకి చిరణ్ కావచ్చు, బీహార్లో ఉంది, రైట్. అదేవిధంగా హల్లూర్ కావచ్చు, కర్ణాటకలో, రైట్. ఇవి మనం ప్రధానంగా అదర్ సైట్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సిమిలర్ పాలిష్డ్ స్టోన్ టూల్స్ అనేవి ఎగ్జాంపుల్గా మనకి కొన్ని ఇండియన్ నియోలిథిక్ సైట్స్లో కనబడడం జరిగింది. ఇతర భారతీయ నియోలిథిక్ ప్రదేశాల్లో మనం నిశ్చల వ్యవసాయ సమాజాలకు పరివర్తన సూచించే విధంగా మనం ఇవి చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ మనకి ప్రయోజనాలు ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పర్టికులర్ ప్రాంతంలో మనకి డీటెయిల్స్ సంబంధించి ఈ ఆర్టిఫాక్ట్ ఏవైతే కనిపెట్టారో వాటికి సంబంధించి మనం చూసుకుంటే డైమెన్షన్స్ 15x15x3 సెంటీమీటర్స్ డైమెన్షన్లో ఈ కొలతలుగా ఉన్నాయి అనేది చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే నాగుల కట్ట
ప్రాంతం ఏదైతే ఉందో గుండ్రంపల్లి ఈపూరు గ్రామాల మధ్య ఉన్న నాగులకట్ట సమీపంలో ఇది కనిపెట్టడం జరిగింది. ఈ ప్రాంతం కూడా మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఇంపార్టెంట్. అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ డిస్కవరీకి సంబంధించి అంటే గుండ్రంపల్లిలో నియోలిథిక్ కాలంలో నివాసాలు ఉండేవని సూచించడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా చరిత్రపూర్వ మానవ స్థావరాలు కార్యకలాపాల్లో నల్గొండ ప్రాముఖ్యతను ప్రముఖంగా తెలియజేయడం కూడా ఇక్కడ జరిగింది. రైట్. సో అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. దీనికి సంబంధించి మనం ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈరోజు ఇవి మనకి ఎడిటోరియల్స్ ఎక్కువ ఉండవు సండే, దానికి సంబంధించి నార్మల్ ఆర్టికల్స్లో ఇవి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.